హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మూర్తిమత్వంలో భాగంగా, అంటే మూర్తిమత్వం అంటే ఒక చిన్న పేరు ఉన్నప్పటికీ కూడా మూర్తిమత్వం అనే టాపిక్ చాలా సమగ్రమైనది. దీంట్లో అనేక అంశాలు, అనేక టాపిక్లు, సంఘర్షణలు, రక్షక తంత్రాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, సర్దుబాటు, విషమయోజనం, కుంటనం, మానసిక ఆరోగ్యం మరియు గ్రంథులు మరియు మూర్తిమత్వ సిద్ధాంతాలు, ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు, ఇలా చాలా పెద్ద టాపిక్ కావడంతో ప్రతి పరీక్షలో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది మరియు కన్ఫ్యూజన్ కూడా చాలా పెరిగింది. మరి కొత్త పాయింట్ కూడా చేర్చడం జరిగింది. కాబట్టి చాలామంది సఫర్ అయ్యే ఈ టాపిక్ని, అర్థం చేసుకోలేనటువంటి ఈ టాపిక్ని మరి ఎందుకు మిస్ అవుతున్నారంటే సిలబస్ మారినప్పుడల్లా విద్యార్థులు అప్డేట్ కాకపోవడం వల్ల. మరి ఈ క్లాస్ ప్రారంభించే ముందు, ఈ ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయ ముందు మరొక మాట. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాక్ టెస్ట్ పెట్టడం జరిగింది. 30 క్వశ్చన్లు సైకాలజీ ఉన్నాయి. దాంట్లో మీకు ఎప్పుడు చెప్పాను నేను, చాలా ప్రశ్నలు కొత్తగా ఉన్నాయి. దాంట్లో నో డౌట్ మీకు పరీక్ష పెట్టిన తర్వాత కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ కొత్త టాపిక్లు, కొత్త పుస్తకంలో ఉన్నాయి, సిలబస్ మారింది అని చెప్పాను. టెస్ట్ 1 మీరు రాసినట్టయితే దాంట్లో ఉన్న 4 ప్రశ్నలు యథావిధిగా రావడం జరిగింది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సిలబస్ మారింది, మరియు సమాచారం మారింది, కొత్త పుస్తకాలు వచ్చాయి, అక్కడి నుండే ప్రశ్నలు మార్క్ టెస్ట్లు వచ్చాయి. రాబోయే టెట్ ప్రశ్నలన్నీ కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, మన టెస్ట్ అన్ని ఉచితంగా రాయండి. మన గ్రాండ్ టెస్ట్ ఈ నెల 25న ఉంది. మెగా గ్రాండ్ టెస్ట్ సైకాలజీకి సంబంధించి అంతా ఉచితమే. 20 టెస్టులు పెట్టడం జరిగింది. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, పట్టించుకొని వారు పోటీలో ఉండరు. కాబట్టి దయచేసి మిగతా వాళ్ళకంటే మీరు భిన్నంగా ఉండాలంటే ఖచ్చితంగా మన యాప్లో ఉచితంగా గ్రాండ్ టెస్ట్ రాయండి. మరి నూతన పుస్తకం సైకాలజీ టెట్కు సంబంధించి సిలబస్ మారింది. ఇప్పటికైనా అవకాశం ఉంది, చదవండి, నష్టపోకండి. మరి మీకు తెలుసు, మొదటి ప్రశ్న టెస్ట్ 6లో భాగంగా మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలలో వ్యక్తులను వారి ప్రత్యేకతల ఆధారంగా వర్గీకరించిన క్రమంలో సరికాని జత. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. క్రెస్మర్ అనే శాస్త్రవేత్త శరీర నిర్మాణాన్ని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. 100% కరెక్ట్. ఎందుకంటే క్రెస్మర్ అంటే మీకు స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. క్రెస్మర్ స్ట్రక్చర్ అంటే శరీర నిర్మాణం. క్లియర్. షెల్డన్ శరీర ఆకారాన్ని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. షెల్డన్లో ఉంది కాబట్టి షేప్ అంటే శరీర ఆకారం అని చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా కరెక్టే. మరి కార్ల్ యంగ్ వ్యక్తి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి 3 రకాలుగా వర్గీకరించాడు. మరి ఇది కరెక్టా కాదా అంటే 100% కరెక్ట్. కార్ల్ యంగ్ వ్యక్తి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వాటిని బట్టి, మరి యంగ్ ఉన్న పీపుల్ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు వినాయక చవితి తీసుకున్న, మరి ఇక్కడ తీసుకున్న యువత ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. మరి స్ప్రేంజర్ దేహ దారుఢ్యాన్ని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు అన్నాడు. ఇది తప్పుగా ఉంది. ఎందుకయ్యా అంటే స్ప్రేంజర్ వ్యక్తి జీవితంలో పాటించే విలువలను బట్టి వ్యక్తులను 6 రకాలుగా వర్గీకరించాడు. స్ప్రేంజర్ వ్యక్తి జీవితంలో పాటించే విలువలను బట్టి 6 రకాలుగా వ్యక్తులను వర్గీకరించాడు. దానికి సంబంధించిన కోడ్ కూడా మీకు తెలుసు, ఇది ఇవ్వడం జరిగింది. పాస్టర్ కోడ్ గుర్తుపెట్టుకోండి. P అంటే పొలిటికల్, ఆస్థెటిక్, సోషల్, థియరిటికల్, ఎకనామికల్, రిలీజియస్. సో సింపుల్. స్ప్రేంజర్, పాస్టర్ అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మీరు మర్చిపోరు. నెక్స్ట్ తీసుకుంటే నిర్మితి సిద్ధాంతంలో భాగంగా శరీర ఉపరితల శక్తిలో భాగంగా లేని మనసులోని భాగం. మరి నిర్మితి సిద్ధాంతంలో భాగంగా శరీర ఉపరితల శక్తిలో 3 భాగాలు ఉంటాయి. ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి అచేతనం, ఉపచేతనం, అపచేతనం, చేతనం అన్నాడు. మరి ఏంటి ఇక్కడ ఆన్సర్ చూస్తే అచేతనమా, ఉపచేతనమా, అపచేతనమా అంటే ఆన్సర్ అపచేతనం అనేటువంటిది
లేదే లేదు. చేతనం, ఉపచేతనం, అచేతనం అనే 3 భాగాలు ఉంటాయి మన మెదడులో, మనస్సులో. లోతుగా ఉన్నదాన్ని అచేతనమని, పైన ఉన్నదాన్ని చేతనమని, తర్వాత మధ్యలో ఉన్నదాన్ని ఉపచేతనమని అంటారు. కాబట్టి ఇక్కడ అపచేతనం అనే పదం ఉండదు. మీరు కన్ఫ్యూజ్లో పెట్టే అవకాశం ఉంటుంది ప్రశ్న కనుక బాగా జాగ్రత్తగా చదవకపోతే. రోషాక్ శిరామరకల పరీక్షలో విషయము అనే అంశంలో లేని అంశం, దీనికి కూడా మనం కోడ్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అందుకే క్లాస్ వినండి, చాలా తక్కువ సమయంలో అందరికంటే ముందుగా మీరు ముగిస్తారు అని చెప్పడం జరిగింది. NaOH విషయము అంటే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, విషయం అని గుర్తుపెట్టుకోండి. విషయం అంటే NaOH, సోడియం హైడ్రాక్సైడ్. చూడండి, N అంటే నేచర్, ADOH మరి ఈ కోడ్ చెప్పడం జరిగింది. మరి దీంట్లో విషయంలో లేని అంశం జంతు రూపము, మానవ రూపము, జంతు రూపంలోని భాగము, పూర్తి భాగం అన్నాడు. మరి పూర్తి భాగము అనేటువంటిది మనకు స్థానములో ఉంటుంది, స్థానంలో ఉంటుంది. W, క్యాపిటల్ D, స్మాల్ d, S అనేది స్థానంలో భాగాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఇక్కడ పూర్తి భాగం అని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి పరిస్థితులను అధిగమించి పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకోవడాన్ని ఏమని పిలుస్తారు? పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకోవడం అటువంటిది పియాజే ప్రకారం వేరే కాన్సెప్ట్, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగా చదివిన వాళ్ళైతే పియాజేలో వేరే కాన్సెప్ట్, తనకు అనుకూలంగా మార్చుకోవడం లేక పరిస్థితులకు తానే మారడం అనేటువంటి కాన్సెప్ట్ పియాజేలో వేరే. సేమ్ ప్రశ్న పియాజేలో వస్తే వేరే, కానీ ఇది మూర్తిమత్వం టాపిక్లో. కాబట్టి పరిస్థితులను అధిగమించి పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకోవడం అంటే పరిస్థితులను అధిగమించి అన్నాడు. కాబట్టి సింపుల్గా ఆన్సర్ ఏంటంటే విషమయోజనమా, సాంఘిక మిత, కుంటనమా, సర్దుబాటు. అంటే ఈ 3 కూడా నెగిటివ్, ఈ 2 కూడా నెగిటివ్. సాంఘిక మితి కాన్సెప్ట్ వేరే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సర్దుబాటు అని గుర్తుపెట్టుకోండి. పాఠశాలలో నిర్వహించే ఉపఖ్యానక రికార్డు అంటే అనెక్డోటల్ రికార్డు సంబంధించి ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త సూచించిన అంశాలలో భాగంగా రికార్డులో మనం ఏం చేస్తాం? తేదీ, సమయము, స్థలము, సంఘటన రాసే ప్రక్రియను ఏమంటారు అంటాడు. ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త ఉపఖ్యానక రికార్డ్ పాఠశాలలో ప్రవేశపెట్టి దాంట్లో ఎలా రాయాలో చెప్పాడు. టైము, ప్లేసు, సంఘటన, ఏ రోజు జరిగింది, డీటెయిల్స్ రాయమని చెప్పాడు. దీన్ని ఏమంటారంటే సింపుల్గా మీకు తెలుసు, ఒకటి ఫిక్సింగా, సెట్టింగా, కంటెంటా, కమిట్మెంటా? ఆన్సర్ ఏంటంటే సెట్టింగ్. ఆన్సర్ ఏంటంటే సెట్టింగ్. సెట్టింగ్ సెట్టింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోలేక ఆడకుండా ఉండడం. టెట్టు రాస్తే చదవలేదు, మార్కులు తక్కువ వస్తాయి కాబట్టి పరువు పోతుంది అని రాయకుండా ఉండడం. ఆడితే ఓడిపోతాం, పరువు పోతుంది, నవ్వుతారు, ఎందుకు అబాస్ పాలని ఆడకుండా ఉండడం. ఫంక్షన్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి, అనవసరంగా వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అనేటువంటిది ఏ రక్షక తంత్రం అంటున్నాడు. ఓడిపోలేక ఆడకుండా ఉండడాన్ని సింపుల్గా నేరుగా మీరు చెప్పొచ్చు. ఆన్సర్ ఏమిటంటే ఉపసంహరణ. ఉపసంహరణ, ఉపసంహరణ. అభిరుచులను అంచనా వేయడానికి 4 పద్ధతులను ప్రతిపాదించిన వ్యక్తి. అభిరుచులను అంచనా వేయడానికి 4 పద్ధతులను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? అభిరుచులు ప్రకటిత, వ్యక్త అభిరుచి అనే పదాలు మీరు విని ఉన్నారు. సాధన, శోధిక, అభిరుచి. కాబట్టి ప్రకటిత, సాధన, శోధన, వ్యక్త అభిరుచి ఈ 4 పద్ధతులను ప్రవేశపెట్టిన వ్యక్తి మనకు తెలుసు. SVIB కూడా మనకు ఉంది. SVIB స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్యాంక్, ఇది కూడా అభిరుచిలోనే ఉంటుంది. మరి ఇలాంటి మాటలు ఎవరికి సంబంధించినవి? ఈ 4 పద్ధతులను ఎవరు ప్రవేశపెట్టారు అంటే మీకు తెలుసు, స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్. కిరణ్కు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం ఉండదు, మ్యాచ్లో ఓడిపోవడం ఇష్టం ఉండదు. అటు ప్రాక్టీస్ చేయడు, ఇటు ఓటమిని ఒప్పుకోలేడు. పెళ్ళి ఇష్టం లేదంటాడు, వాయిదా వేసుకోమంటే కూడా ఇష్టం లేదంటాడు. డిఎస్సికి టెట్కు చదవడు, అలా అని ఓటమికి సిద్ధంగా ఉండంటే ఉండడు. ఇక చూడండి, ఈ సందర్భంలో మనకు సింపుల్గా ఇష్టం ఉండదు, ఓడిపోవడం ఇష్టం ఉండదు,
లేదు లేదు, కాదు కాదు, ఉండదు ఉండదు ఇట్లాంటి నెగిటివ్ టర్మ్స్ వస్తే అది పరిహార అది పరిహార అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఎక్కువ ఆలోచించొద్దు. కింది ప్రవచనాల్లో సరికాని ప్రవచనం, ముందు నొయ్యి వెనక గొయ్యి, పరిహార సంఘర్షణ 100% కరెక్ట్. ముందు నొయ్యి వెనక గొయ్యి, కక్కలేక మింగలేక, చేత కాదు చావు రాదు అని నెగిటివ్ సెన్స్లో ఉంటే అది పరిహార అంటే ముందు కష్టం వెనక కష్టం, చేత కాదు చావు రాదు అనే మాటలు కానివ్వండి, అది పరిహార అంటే ఇది కరెక్టే. ఎగ్జాంపుల్, సచిన్ డక్అవుట్ అయినా సరే ద్రవిడ్ సెంచరీ చేస్తాడని సంతోషపడడం తదాత్మీకరణం. మరి దీని యొక్క కాన్సెప్ట్ అండి, నేను ఓడిపోయినా సరే, నేను డక్అవుట్ అయినా సరే మా టీం గెలుస్తుంది, నాకు జాబ్ రాకపోయినా సరే మా కోచింగ్ సెంటర్ వాళ్ళకు వస్తుంది, నాకు జాబ్ రాకపోయినా సరే మా ఇంట్లో వాళ్ళకు వస్తుంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే దాన్ని ఏమంటారంటే, తాను సాధించలేనిది ఇతరులు తన వారు సాధించినప్పుడు అదే తన విజయంగా భావించడాన్ని తదాత్మీకరణము అంటారు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాన్సెప్ట్. అత్త మీది కోపం దుత్త మీద చూపించడం, డక్అవుట్ అయితే కోపాన్ని బ్యాట్ పైన చూపించడం, పిల్లలు అల్లరి చేస్తే చాక్పీస్ని విసరడం, ఇలాంటి కాన్సెప్ట్ అనేటువంటిది అంటే హెడ్ మాస్టర్ తిరిగితే ఆ కోపాన్ని పిల్లలపై చూపించడం, ఇలాంటి కాన్సెప్ట్ పరిహారం కాదండి. ఆన్సర్ ఏమిటి? విస్థాపనం. మరి ఇంగ్లీషు మాట్లాడాలని ఉంది కానీ పరువు పోతుందని భయంగా ఉంది. ఇది ఏ సంఘర్షణ? మాట్లాడాలని ఉంది, పరువు పోతుంది అని భయంగా ఉంది. మరి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది కానీ పరువు పోతుందని భయంగా ఉంది. మరి మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉంది కదా సార్, ఉపగమ అంటే ఇక్కడ పరువు పోతుందేమో అని భయంగా ఉంది. ఇది నెగిటివ్ సెన్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, కాబట్టి ఉపగమ పరిహార ఇది కరెక్టే. చెట్టు ఎక్కాలని ఉంది కానీ కింద పడతానేమో అని భయంగా ఉంది. మీరు ఉంది కాబట్టి ఉపగమానికి ఉనేరు, కానీ ఇక్కడ భయంగా ఉందా, నవ్వుతారని సిగ్గుగా ఉందా అంటే నెగిటివ్ సెన్స్లో ఉంది. కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఉపగమ పరిహార. రమ్యకు చదవడం ఇష్టం లేదు, అలాగని డిఎస్సిలో వదులుకోవడం ఇష్టం లేదు. రెండు నెగిటివ్ సెన్స్లో ఉన్నాయి. చూడండి ఇక్కడ క్లారిటీ వచ్చింది మీకు. రెండు నెగిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి క్లారిటీ వచ్చింది. చదవడం ఇష్టం లేదు, జాబ్ వదులుకోవడం ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వాయిదా వేయడం ఇష్టం లేదు, చదువుకోవాలని లేదు, పడుకోవాలని లేదు. ఇలాంటి లేదు కాదు రాదు అన్నప్పుడు పరిహార ఇది ఆన్సర్. ప్రతిమను పరీక్ష సరిగా రాయకపోవటకు కారణమడగా ఒక్క ప్రశ్న కూడా నేను చదివిన పుస్తకం నుంచి రాలేదు అని చెప్తా. సింపుల్గా తన తప్పిదాలను ఇతరులపై నెట్టివేయడాన్ని ప్రక్షేపణం అంటారు. ఎందుకు డక్అవుట్ అయ్యాయంటే బ్యాట్ సరిగా లేదని, ఎందుకు పరిగెత్తలేకపోయావంటే పాదరక్షలు సరిగా లేవని, ఎందుకు మార్కులు తెచ్చుకోలేకపోయావంటే కోచింగ్ సెంటర్లో సరిగా చెప్పలేదని, ఇలా ఇతరులపై నెట్టివేయడాన్ని ప్రక్షేపణం అంటారు. ఎక్కడుందండి ప్రక్షేపణం అంటారు. జంగం విశ్వనాథ్ సార్ నిర్వహించే డైలీ 2 టెస్టుల్లో ఎలాగైనా సరే టాప్ 1 ర్యాంక్ రావాలని ఒక అమ్మాయి ఏం చేసిందంటే, మొదట వేరే సెల్ ఓపెన్ చేసి పరీక్ష రాసి ఆన్సర్లు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒరిజినల్ టెస్ట్ రాసి అందరికంటే ముందు వచ్చింది. ఇలా ఆమెను తప్పు పనులు చేయమని ప్రోత్సహించే మనసు ఏది అంటున్నాడు. ఈగోనా సూపర్ ఈగోనా? చూడండి, అచిత్తు అధ్యాయం హం ఉపచేతన మనసు. మరి వ్యక్తులను తప్పు పనులు చేయమని, దొంగతనం చేయమని, ఇతరులను బాధ పెట్టమని చెప్పే మనసు ఇడ్డి కాదా? ఇడ్డి ఎప్పుడు ఇది ఒక కోరికల పుట్ట, ఇది ఆనంద సూత్రంపై ఆధారపడుతుంది. ఇతరులని బాధ పెట్టి నువ్వు సంతోషపడని చెప్తుంది. ఇడ్ని మనకు తెలుగులో అచిత్తు అంటారు. టీఏటీ పరీక్ష చూడండి, టీఏటీ పరీక్ష థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీన్ని ముర్రే అండ్ మోర్గాన్లు సంయుక్తంగా కనుక్కున్నారు. టీఏటీ పరీక్షలో గల కార్డుల సంఖ్య మీకు తెలుసు 30+1. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష,
ఇది మూర్తిమత్వ పరీక్ష మరియు ఇది ఒక సాధన ప్రేరణ మాపని. సాధన ప్రేరణ మాపని అంటే మూర్తిమత్వ పరీక్ష, ప్రక్షేపక పరీక్ష మరియు ఒక సాధన ప్రేరణ మాపని అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూస్తే ఇది ఒక ప్రక్షేపక పరీక్ష, మూర్తిమత్వ పరీక్ష, సాధన ప్రేరణ మాపని. చాలామందికి సాధన ప్రేరణ మాపని అని తెలియదు. అప్పుడే పట్టభద్రుడైన ప్రణయ్ను తన తండ్రి తనకి ఇష్టం లేని 2 అంశాల్లో ఒకటైన వ్యవసాయ వృత్తి, మరొకటైన పెళ్లి చేసుకోవడం అనే అంశాలలో ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకోనున్నప్పుడు అతడు పొందే సంఘర్షణ ఏది? ముందే ఇచ్చాడు చూడండి, ఇష్టం లేని అన్నాడు. ఇష్టం లేని పరీక్షలలో 2 తెలియని ప్రశ్నలలో ఏదో ఒకటి ఎన్నుకోమన్నప్పుడు, 2 సంబంధాలు ఇష్టం లేవు ఏదో ఒకటి ఎన్నుకోమన్నప్పుడు, 2 ఫంక్షన్లు ఇష్టం లేవు ఏదో ఒకటి ఎన్నుకోమన్నప్పుడు ఇష్టం లేని అన్నాడు. కాబట్టి నాకు పేరులోనే పరిహార సంఘర్షణ. క్రింది వానిలో గ్రంథులకు సంబంధించి సరికాని జత. ఇది గ్రంథులకు సంబంధించి సరికాని జత. అవటు గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ స్రవించాలంటే అయోడిన్ అనే మూలకం అవసరం. కరెక్టా కాదా? 100% కరెక్ట్. మూత్రపిండాలపై పసుపచ్చని వర్ణంలో ఉండేది మరి వ్యక్తి ఉద్వేగాలకు కారణమైనటువంటి గ్రంథి అధిక గ్రంథి. మరి అవును, అడ్రినలిన్ గ్రంథి కాదా? మరి పారాథైరాయిడ్ అనే గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ని, పారాథైరాక్సిన్ కాదు, పారాథార్మోన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది, స్రవిస్తుంది. కరెక్టే. పార్శ్వ అవుట్ గ్రంథి శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. మరి శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేటువంటి గ్రంథి క్లోమము, దాన్నే ప్యాంక్రియాస్ అంటారు. లంగరన్స్ పుటికల్లో ఉండి శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి మనకి ఇది అనేటువంటిది తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్. కింది వారిలో వ్యక్తి యొక్క సర్దుబాటు మాపనం చేయు పరీక్ష. వ్యక్తి యొక్క సర్దుబాటును మాపనం చేసే పరీక్ష కింది వాటిలో చూస్తే ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, మిన్నోసోటా మల్టీపెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే TIT, మరియు రోషాక్ సిరామర్కుల పరీక్ష అంటే RIBT అంటున్నాడు. సర్దుబాటును అంచనా వేయడానికి ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. వ్యక్తిలో ఉన్న 5 రకాల సర్దుబాట్లను అంచనా వేస్తారు. వృత్తి, ఆరోగ్య, సాంఘిక, ఇట్లా ఇది. కాబట్టి ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. MMPI పరీక్షలో ఎన్ని ప్రవచనాలు గల కార్డులను చూపించి ఎన్ని రకాల రుగ్మతలను అంచనా వేస్తారు. MMPI మిన్నోసోటా మల్టీపెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ హత్వే మరి మెకన్లీలు కనుగొన్నారు. 550 కార్డులను చూపించి నీలో ఉన్న 10 రకాల నెగిటివ్ రుగ్మతలు. బాగా గుర్తుపెట్టి, రుగ్మతలు అంటేనే నెగిటివ్, దాంట్లో మీకు నెగిటివ్ చూస్తారు, పాజిటివ్ కాదు. సైకోస్తనియా, సీజోఫీనియా, అల్పోన్మాదం, పారానోనియా లాంటి మీరు విని ఉన్నారు కదా. కాబట్టి మొత్తం కార్డుల సంఖ్య 550, రుగ్మతలు 10. 550 రుగ్మతలు 10. క్లియర్? మన తీరని కోరికలు, బాధాకరమైన ఘటనలు మెదడులోని ఈ మనసులోకి నెట్టివేయబడతాయి. బాధాకరమైన సంఘటనలు, తీరని ఘటనలు మెదడులో ఏ భాగంలోకి నెట్టివేయబడతాయి అంటే మీరు మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. ఒక తండ్రిని కోల్పోయింది ఒక అమ్మాయి, జాబును కోల్పోయింది ఒక అమ్మాయి, అనుకున్నది సాధించలేకపోయింది ఒక అమ్మాయి, గుర్తు తెచ్చుకోలేకపోతుంది. పదే మొదట బాధపడింది, తర్వాత మర్చిపోయింది కాలగమనంలో. ఎందుకంటే ఆమె మెదడులోని చివరి భాగంలో, లోతైన భాగంలో అచేతనంలోకి నెట్టివైపోయింది. అచేతనంలోకి చూడండి, చేతనం, అచేతనం, సుప్త చేతనం, దమనం అంటే అచేతనం. దీన్ని దమనం అని కూడా అంటారు. ప్రేరణాత్మక విస్మృతి అని కూడా అంటారు. నెక్స్ట్, వ్యక్తుల ప్రవర్తనను చిన్న భిన్నం కాకుండా ఇతరులు తమని తక్కువ చేసి చూడకుండా కాపాడేది. మనము ఇతరులు ఏదైనా బాధ పెడతారని ముందుగానే మనం కవర్ చేసుకుంటాం. రకరకాల మాటల ద్వారా అవతల వ్యక్తి మనల్ని అనకుండా ఉండడానికి స్కోప్ ఇస్తూ ఉంటాం. అనకుండా ఉండడానికి, మాట పడకుండా ఉండడానికి మనం ఉపయోగించే మాటలను ఏమంటారు అంటాడు. సింపుల్గా రక్షక తంత్రాలు కాదా? ఫలానా కలెక్టర్ మా ఊరి వాడే
నా మిత్రుడే అని గర్వంగా చెప్పుకోవడం ఏ రక్షక తంత్రం? కలెక్టర్, సీఎం నా క్లాస్మేట్, నా రూమ్మేట్, మా ఊరే అని మనం సంతోషపడతాం. కానీ మనం నిజంగా ఆ స్థాయిలో ఉండకపోయినా మనవాడు అని సంతోషపడతాం. అంటే దీన్ని బట్టి మీరు ఏమిటి, ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నట్టు? అతడు కలెక్టర్ అయితే నువ్వు కలెక్టర్ కావు, కానీ కలెక్టర్తో నీ మిత్రత్వం ఉంది కాబట్టి మనం కూడా కలెక్టర్ అన్నట్టుగా ఫీల్ అవుతాం, కానీ వాస్తవానికి కాదు. ఇది ఏ రక్షక తంత్రం అంటే మీకు తెలుసు, సింపుల్గా తదాత్మీకరణం. మీకు తెలుసు ఆన్సర్ తదాత్మీకరణం. కొన్ని ఆప్షన్లు అవసరం లేదండి. నెక్స్ట్, మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది ఏది? అంటే మానసిక ఆరోగ్యం అంటే పాజిటివ్, దీంట్లో మీరు ఓన్లీ నెగిటివ్ కనిపెట్టండి. వాస్తవాలను గ్రహిస్తాడు, ఓకే. ఆశావాద దృక్పథం ఉంటుంది, వ్యాకులతను కలిగి ఉంటాడు, ఇది మాత్రమే నెగిటివ్ కదా. వ్యాకులతను ఇంగ్లీష్లో యాంగ్జైటీ అంటారు, కలిగి ఉంటాడు, ఇది తప్పు. శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, ఇది కరెక్ట్. నెగిటివ్ కనిపెట్టడం చాలా ఈజీ కాదా? అభ్యసనం అనగా తాత్కాలిక మార్ప, శాశ్వతమైన మార్ప? అంటే అభ్యసనం అనగా నేర్చుకోవడం అంటే శాశ్వతమైనటువంటి మార్పు ఎక్కడ ఉంటుందో అదే అభ్యసనం. తాత్కాలికమైనటువంటిది మత్తు పదార్థాల వల్ల, అలసటల వల్ల వచ్చే మార్పు అభ్యసనం కాదు అని మనం చదువుకున్నాం. కాబట్టి వ్యక్తిలోని శాశ్వతమైనటువంటి మార్పు. మరి నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటే, మనకి మిన్నోసోటా మల్టీ బేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో పారానోయియా అనే రుగ్మతకు ఉదాహరణ. పారానోయియా అనే రుగ్మత అంటే ఏమిటి? ఫస్ట్, పారానోయియా అంటే ప్రతి చిన్నదానికి అనుమానాలు. ఎవరైనా నిన్ను చూసినా, నీ వైపు చూసినా, నిన్ను చూస్తూ మాట్లాడినా, లేక నువ్వు తప్పు చేసి వెళ్తున్నా, ఎవరైనా మాట్లాడినా అది నా గురించే మాట్లాడుతున్నారు, నా గురించే చర్చిస్తున్నారు, ఇలాంటి ఆలోచన ఉంటే దాని అనుమానం పాత రోగం అనే సామెత పారానోయియా రుగ్మతకు సంబంధించింది. అంటే పారానోయియా అంటే ప్రతి చిన్నదానికి అనుమానాలు. చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే, ఇక్కడ దీంట్లో అనుమానానికి సంబంధించింది. కళ్యాణి ఎవరైనా తనను తరగతి గదిలో చూస్తే వారు తన గురించి మాట్లాడుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అంటే ఎంఎంపీఏలో ఉన్న ప్రతి పదానికి మీకు అర్థం తెలిసి ఉండాలి. పారానోయియా అంటే అనుమానం, సైకోస్థనియా అంటే చేసిన పనులే మళ్ళీ మళ్ళీ దృఢంగా అర్థరహితంగా చేయడం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పారానోయియా అంటే అనుమానం. టీచర్ ఉద్యోగం వచ్చేకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న శ్రీవిద్య పెళ్లి చూపుల సమయంలో ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటుంది. ఆమెకు ఇంపార్టెంట్ జాబ్ వస్తే పెళ్లి బాగా అవుతుంది, డబ్బులు ఉంటాయి, 10 మందిలో గౌరవం ఉంటుంది, పెద్ద ఎత్తున చేసుకోవచ్చు, మరి డబ్బులతో పాటు రెస్పెక్ట్ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది అని తప్పించుకుంటుంది శ్రీవిద్య. మరి ఇక్కడే ఏంటి, ఏ రక్షక తంత్రాలను ఉపయోగించింది? ఉపసంవరణ, ప్రక్షేపం, పరిహారం, ప్రతిచర్య, నిర్వృతి. అంటే ఉపసంవరణ. థార్నరెక్ పేర్కొన్న యాంత్రిక ప్రజ్ఞకు మూలమైన మెదడు. థార్నరెక్ ప్రజ్ఞా రకాలు, ప్రజ్ఞా మాపని, ప్రజ్ఞా లక్షణాలను ఇచ్చాడు. మరి అక్కడ అడిగినటువంటి ప్రశ్న కనుక చూస్తే యాంత్రిక ప్రజ్ఞకు మూలమైన మెదడు అన్నాడు. యాంత్రిక ప్రజ్ఞ అంటే యంత్ర పరికరాలను నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నది యాంత్రిక ప్రజ్ఞ. దానికి మూలమైన మెదడు, మధ్య మెదడు మనకు బాగా ఉంటే మధ్య మెదడు ద్వారానే మనం యంత్ర పరికరాలను బాగా ఉపయోగిస్తాం. కాబట్టి ఆన్సర్ మధ్య మెదడు. హౌ చిల్డ్రన్ ఫెయిల్. చూడండి, ఇది మార్క్ టెస్ట్లో సామాజికీకరణం అనే టాపిక్లో వచ్చినటువంటి ప్రశ్న. నేను ఫస్ట్ టెస్ట్లో కూడా ఇవ్వడం జరిగింది, గతంలో టెట్లో కూడా ఇవ్వడం జరిగింది, నెగ్లెక్ట్ చేయకండి. హౌ చిల్డ్రన్ ఫెయిల్, ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ కట్ చెప్పడం జరిగింది, ఎలా గుర్తుపెట్టుకోవాలో. హౌ చిల్డ్రన్ ఫెయిల్ గ్రంథ రచయిత జాన్ హాల్ట్. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే జాన్ అంటే ప్రాణం పోతుంది, హాల్ట్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ జాన్ హాల్ట్. వాక్య పూరణ పరీక్షను బౌద్ధిక సామర్థ్య పరీక్షగా ఉపయోగించిన వారు. వాక్య పూరణ పరీక్షను మొదటగా మూర్తిమత్వ పరీక్షగా ఉపయోగించిన వారు పేనీ మరియు టెండల్. కానీ అడిగిన ప్రశ్న
బౌద్ధిక సామర్థ్య పరీక్షగా ఉపయోగించిన వారు ఎవరయ్యా అంటే మనకు తెలుసు ఎబ్బింగాస్. చూడండి, పేనీ మరియు టెండల్ వాక్యపూరణ పరీక్షను మూర్తిమత్వ పరీక్షగా ఉపయోగించారు. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న బౌద్ధిక పరీక్షగా ఉపయోగించిన వారు ఎవరని అడిగారు. నెక్స్ట్, ఎంఎంపిఏ పరీక్షలో సరికాని జత. చూడండి, ఎంఎంపిఏ మిన్నోసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటర్లో సరికాని జత అన్నాడు. మొత్తం పైన ప్యారానోయా అంటే అనుమానించడం 100% కరెక్ట్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సైకోపతిక్ విచలనం అంటే సంఘ వ్యతిరేక ఆలోచన చేయడం, ఇతరులను బాధ పెట్టడం, రాళ్ళు విసరడం. కరెక్టే. మనకు టెర్రరిస్టులు చేసేది సైకోపతిక్ విచలనం. హిస్టీరియా ఇక్కడ చూస్తే అనవసరమైన పనులు తలపై వేసుకోవడం, అనవసరమైన పనులు తలపైన వేసుకోవడం, ఇది కూడా కరెక్టే. అనవసరమైన శిరోభారం, లేని పనులు మన పైన వేసుకోవడం. మరి సైకోస్థనియా అంటే ఒక పనిని ఒకేసారి చేయడం కాదు. సైకోస్థనియా అంటే లైట్ ఆఫ్ చేశామా లేదని 10 సార్లు చెక్ చేసుకోవడం, సిలిండర్ ఆఫ్ చేశామా, ఇంటికి తాళం వేసామా అనే పదే పదే అంతర్గతంగా చూసుకోవడాన్ని సైకోస్థనియా అంటారు. కాబట్టి సరి కాని జత అంటే ఒకే పనిని ఒకేసారి చేయడం కాదు, ఎక్కువసార్లు చేయడం అనే కాన్సెప్ట్. కాబట్టి ఇది తప్పుగా ఉంది. ఇది రైట్ ఆన్సర్. మరి క్రెటినిజం అనే రుగ్మత ఈ గ్రంథి వల్ల సంభవిస్తుంది. క్రెటినిజం అనే రుగ్మత ఏ గ్రంథి వల్ల సంభవిస్తుంది? క్రెటినిజం పేరులోనే ఉంది, క్రే ఉంది కాబట్టి ఎండోక్రైన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఆలోచించదు. క్రే క్రై క్రే క్రై క్రే క్రై కాబట్టి ఎండోక్రైన్ గ్రంథి. ఎక్రోక్రైన్ అన్నాడు, అడ్రినలిన్ అన్నాడు, పిట్యూటరీ అన్నాడు. మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఆప్షన్లు కూడా అవసరం లేదు. మనకు టైం సేవ్ చేయాలి, పర్ఫెక్ట్ చేయాలి. మెదడు మధ్య భాగంలో బఠానీ గింజ ఆకారంలో ఉండి శరీరంలో అన్ని గ్రంథులను నియంత్రించి పొట్టివారు మహా గట్టివారు అనే సామెతను పోలి ఉన్నటువంటి గ్రంథి ఏది అంటే థైరాయిడా, అడ్రినలినా, పీయూషనా, పారాథైరాయిడా? పీయూష అనే పిట్యూటరీ గ్రంథి. పొట్టివారు మహా గట్టివారు చిన్నది, అన్ని గ్రంథులు నియంత్రిస్తుంది కాబట్టి. సో ఇవి 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా మీరు ఖచ్చితంగా ప్రశ్నలు బాగా చేయాలనుకుంటే మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉంది. ఇది చాలామంది తీసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ముందంజలో ఉన్నారు. ఉచితంగా 20 టెస్టులు కూడా రాయండి. మరి సెప్టెంబర్ 25కు మన యాప్లో ఉచిత మెగా మోడల్ టెస్ట్ ఉంటుంది. మార్క్ టెస్టులు మీరు చూశారు. ఇప్పటికే ప్రశ్నల స్వరూపం మారింది కాబట్టి ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయకండి. మరియు ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి మార్క్ టెస్ట్లో ప్రశ్నలు సరి చూస్తే పూర్తిగా నూతనంగా ఉంది. ఆ ప్రశ్నలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. నేను పదే చెప్పాను. సిలబస్ మారింది, పుస్తకాలు మారాయి, ప్రశ్నల స్టైల్ మారింది, కొత్త ప్రశ్నలు వస్తాయని చెప్పాను, వచ్చాయి. ఇది నిరూపించబడింది. కాబట్టి ఇంకా టైం ఉంది మిత్రులారా, నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కొక్క మార్కు జీవితాన్ని వెనక్కి పడేస్తుంది. కాబట్టి అందరూ ఉచిత పరీక్షలు రాయండి, ఖచ్చితంగా క్లాసులు వినండి, లైవ్ క్లాసులు ఉంటాయి. 100% మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్.